ఒక్కొక్క పదానికి రెండు అర్థాలు ఉండడం వల్ల మనం మాట్లాడేది ఒకటి, ఎదుటివాడికి అర్థమయ్యేది ఒకటిలా వినిపించే అవకాశాలు ఉన్నాయి. ఒక ఆవిడ అన్నదట, నేను పక్కింటి ఆవిడ్ని రమ్మని పిలిచాను, తాను రానని ముఖాన చెప్పేసింది అన్నాడట. ఆ విన్నవాడికి చెప్పేందుకు వేసిందో అర్థం కాలేదు ఇప్పటికీ. ఒక అమ్మాయి అన్నది, నీవంటే నాకు ఇష్టం అన్నదట. ఆ అబ్బాయి అనుకున్నాడు తనంటే ఇష్టమేమో అనుకున్నాడు, కానీ పెళ్ళైనప్పటి నుండి అతడే వంట చేయడం మొదలుపెట్టాడట. ఎందుకంటే ఆమె అన్నది నీవంటే నాకు ఇష్టం అని చెప్పిందట. భర్త దగ్గరికి భార్య మూతి బిగుసుకొని వచ్చి కూర్చుందట. భర్త అన్నాడు, ఎందుకు అలా కూర్చున్నావని. నీవే అన్నావుగా రాయిలా కూర్చోని, అందుకే ఇలా కూర్చున్నాను అన్నదట. అమ్మాయితో ఒక అతను అన్నాడు, పాడురాదా అని. ఆవిడ చాలా కోపంతో వెళ్ళిపోయింది. నన్ను పాడురాధా అంటాడా అని. ఇలా ఒక పదానికి ఇంకొక అర్థం కూడా ఉండడం వల్ల ఎదుటివాడు వేరేలా భావించే అవకాశం ఉంటుంది.